పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మారని దేవుడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. దేవా, మా జీవితంలో అయ్యా ఇగో మీరు చేస్తున్న కార్యాలు మాకు అంతుపట్టనప్పటికీ, మాకు అవి నాయన ఎట్నుంచి ఎటు వస్తున్నాయో మాకు అర్థం అవనప్పటికీ కూడా సమస్తమును సమకూర్చి మా మంచిగా ఈ సమస్తాన్ని జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా జీవితంలో మీరు పనిచేస్తున్నందుకు వందనాలు. మా కుటుంబాల్లో, మీ దీన సంఘములో మీరు పనిచేస్తూ మీ అవయవములుగా మమ్మల్ని మీరు మార్చుకొని పనిచేయిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, మీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగి నాయన ఇగో దేవా, పరిశుద్ధాత్మలో మాకు బాప్టిజం ఇచ్చి మమ్మల్ని మీరు ముందుకు నడుపుతూ ఉన్న రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆపాదించుకుంటూ మీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ బాగు చేయమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మీరందరూ కూడా మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు తెరిచి ఆదికాండం 41వ అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకోవాలని ప్రేమతో మనవి. ఆదికాండం 41వ అధ్యాయాన్ని తెరిచి మీరు పెట్టుకున్నట్లయితే నేను మీకు దేవుని వర్తమానాన్ని వివరిస్తాను. చదవండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగరింది. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలమైనవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను. వాటి తర్వాత చూపునకు కారణం చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచింది. అప్పుడు చూపునకు కారణం చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేస్తుంది. అతను పలు మేల్కొన్నాడు. అతను నిద్ర లేచి రెండవసారి కలగలేదు. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక తలుపున కూర్చుంది. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తరువాత వచ్చింది. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులు ఆ పేల వెన్నులు విరిగిలేశాయి. అంతలో ఫరో మేలుకొని అది కళని గ్రహించింది. తెల్లవారినప్పుడు అతను మనసు కలవరపడిన కనుక అతను ఐగుప్తు శిబిరందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనండి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పింది. కానీ ఫరోకు వాటి భావం తలపుగాలు వాటి ఎవడనూ లేకపోయింది. అప్పుడు పానదాయుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫరో తన దాసుల మీద బాగురించి నన్ను పక్షికారి అధిపతిని మా ఉభయులు రాజ సంరక్షక సేనాధిపతి ఎందుకు కావాలని వచ్చాను. ఒక రాత్రి మేమిద్దరం కళ్ళ కట్టిని ఒక్కొక్కడు వేరు వేరు భావముల కళలు సిరియా కట్టింది. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతి దాసులేవి ఒక ఎబ్రీయుడు కూర్చువాడు మాతో కూడా ఉన్నాడు. అతనితో మా కళల భావం వివరించి అతడు వాడి భావం మాకు తెలిపాడు. ఒక్కొక్కరి కళ చొప్పున దాని భావం తెలిపాడు. అతడు నాకు ఏ భావం తెలిపినో ఆయా భావం చొప్పున జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళా ఇప్పించి పక్షకారిని ప్రేరణ దీవించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపులో ఉంది కాబట్టి శశాలలో నుండి అతను త్వరగా రప్పించి అతడు సారం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో వచ్చాడు. ఫరో యోసేపును పిలిపించి 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను. 3 సంవత్సరాల కఠినమైన ఆ యొక్క జైలు శిక్షలో యోసేపు బందీగా ఆ జైల్లో ఎంతో ఇబ్బందులు పడుతూ ఆ ఇరుకును కూడా విశాలతగా మార్చుకొని ఆ ఇరుకులో కూడా ఆ జైల్లో ఆ యొక్క కారాగారంలో కూడా తను ఎంతో విశాలంగా అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరికీ ఉపచారం చేస్తూ యోసేపు తన కీడును కూడా మేలుగా మార్చుకుంటూ ఈ లోక పద్ధతులన్నిటినీ కూడా దేవుని చిత్తములోకి లోబరుచుకుంటూ దేవుని చిత్తముల్లోకి, దేవుని రాజ్యముల్లోకి ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకుంటూ చక్కగా ఆ యొక్క జైల్లో ఎంతో బలపడిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆ పరిస్థితిని చాలా చక్కగా చూసి గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఎట్టకేలకు 3 సంవత్సరాల తర్వాత ఫరో నుండి ఒక పిలుపు వచ్చింది యోసేపుకి. వెంటనే యోసేపు క్షారము చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఇంతకీ ఫరో ఎందుకు పిలిచాడు అని అంటే, అక్కడ మనం గమనిస్తే
పానాదాయకుడు తన ఉద్యోగంలో చేర్చబడతాడు. తను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి దేవుడు పానాదాయకుడికి ఇచ్చినట్టుగా దర్శన భావాన్ని చెప్పిన యోసేపు చెప్పిన ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అయితే భక్ష్యకారుడిని ఉరి తీయిస్తాడు. అయితే పానాదాయకుడు ఉద్యోగంలో చేరిన తర్వాత జరిగిందంతా మర్చిపోయి యోసేపుకి ఏ మేలు చేయడు. యోసేపు చేసిన మేలును మర్చిపోతాడు పానాదాయకుడు. మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత పానాదాయకుడు యోసేపును మర్చిపోయాడు, కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదు. అది విషయం. 2 సంవత్సరాల తర్వాత యోసేపు అదే జైల్లో ఉంటూ ఉండగా ఫరోకు ఒక కల వస్తుంది. ఆ కలలో 7 అందమైన బలిష్టమైన ఆవులు నైలు నదిలో నుండి బయటకు వస్తాయి. వచ్చి ఆ యొక్క గడ్డి ప్రాంతంలో ఆ గడ్డిని మొలవడం, ఆ గడ్డిని మేయడం. ఈ బలిష్టమైన 7 ఆవులు, అందమైన 7 ఆవులు ఆ గడ్డిని మేయడాన్ని ఫరో చూస్తాడు. ఇంతలోనే మరొక 7 బక్క చిక్కినవి, బాగా ఎండిపోయినవి మరి ఒక 7 ఆవులు ఆ నైలు నదిలో నుండి బయటకు వస్తాయి. వచ్చి ఈ బాగా అందంగా వలిసి ఉన్న ఆవులను చూసి ఈ బక్క చిక్కినవి ఆవులు ఈ బలిచిన ఆవులను తినేస్తాయి. ఈ కళను చూసి గబుక్కుమని ఫరో లేచి కూర్చుంటాడు. లేచి కూర్చొని మరలా పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు 2వ కళ కంటాడు. అదే కళ అంటే ఆ నైలు నది పక్కనే 7 మంచి పనలు పండుతాయి. పనలు అంటే దానికి అర్థం ఏంటనంటే మంచిగా పంట పండిద్ది. ఆ ఎత్తైన ఆ పనలు అట్లా కడతారు కదా. ఈ వరి చేను అంతా కూడా కోతకొచ్చినప్పుడు వాటిని నరికి వాటిని పనలు కడతారు. అలాంటివి 7 పనలను చూస్తారు ఫరో కల్లో. చూసిన తర్వాత దాని తర్వాత మరి ఒక 7 పనలు పేల రంగువి, అంటే బక్క చిక్కినవి, బాగా పండనివి, బాగా వీక్ గా ఉన్న ఈ మరి 7 పనలు పొలుస్తాయి. ఫరో కలలో చూస్తూ ఉండగా ఈ బక్క చిక్కిన ఈ పనలు బాగా బలిసి ఉన్న పనలను తినేస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క కళను చూస్తాడో ఫరో ఉలిక్కిపడి లేచిపోతాడు. లేచిపోయి తన దగ్గర ఉన్న జ్ఞానులను, శకునగాండ్రులను, విద్వాంసులను, తెలివైన వాళ్ళందరినీ పిలిపించుకుంటాడు. అందరికీ 2 కళలు చెప్తాడు, కానీ ఎవరు ఆ కళల భావం చెప్పలేకపోతారన్నమాట. ఫరో యొక్క అంతఃపురం అంతా కూడా ఈ కలభావం ఎవరు చెప్తారు అన్న ఒక ఆలోచనలో ఉన్నప్పుడు, ఎంతో టెన్షన్ గా ఆ యొక్క అంతఃపురము, ఆ మహాసభ, ఫరో యొక్క మహాసభ ఉన్నప్పుడు ఈ పానాదాయకుడు ఫరోకి ఈ యొక్క పానీయమును సర్వ్ చేసే ఈ పానాదాయకు అధికారి బుద్ధి తెచ్చుకుంటాడు. 9వ వచనం, నేడు నా తప్పిదమును జ్ఞాపకము చేసుకునిచున్నాను. అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది యోసేపు మేలు పొందుకున్న పానాదాయకుడికి. ఈ పానాదాయకుడు అప్పుడు అనుకుంటున్నాడు ఆ టెన్స్ మహాసభలో, అయ్యో నేను చేసిన తప్పు ఈ రోజు నాకు బుద్ధి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు పానాదాయకుని హృదయంలోకి వెళ్ళి ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అయ్యో నాకు మేలు చేసి నాకు జరగబోయే సంగతిని చెప్పి నాకెంతో ఉపచారము చేసిన యోసేపుని నేను ఇలా మర్చిపోయాను. యోసేపు చెప్పినట్టుగానే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ యోసేపు చేసిన మేలుని నేను మర్చిపోయానే. నా తప్పిదం ఈరోజు తెలిసి వచ్చింది. అందుకే ఫరోకి కల వచ్చింది. ఈ ఫరో కళ ఎవరు చెప్పకపోగా ఈ యోసేపే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కలభావం చెప్తాడనమాట. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, నేను ఎంత తప్పు చేస్తానని పశ్చాత్తాపడుతున్నాడు పానాదాయకుడు. అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతటిని వివరిస్తాడు పానాదాయకుడు. అయ్యా మీకు కోపం వచ్చి నన్ను పక్షకారుడిని మీరు జైల్లో వేసినప్పుడు, మేమెంతో చింతాక్రాంతులమై ఉన్నప్పుడు మేమిద్దరము ఒకే రాత్రి వేరు కళలు కంటిమి. ఆ కళలో ఇగో ఇలా జరిగినప్పుడు దాని భావం తెలియక మేము చాలా ఇబ్బంది పడినాం. ఒక హెబ్రీయుడు ఉన్నాడు, యవనస్తుడు, ఒక చక్కని యవన బిడ్డ. అతడు వచ్చి ఏదో పెద్ద వయసు ఉన్నట్టుగా మా యోగక్షేమాలు కనుక్కొని మా ముఖములో ఉన్న వికారాన్ని గమనించిన ఆ యవనస్తుడు
మా కళ భావాన్ని తానే మాకు వివరించి తను చెప్పినట్టుగానే ఆ కలభావం మా జీవితంలో నెరవేరిందండి. చెప్పడమే కాదు, చెప్పింది తూచా తప్పకుండా జరిగిందండి. ఫరో గారు, మహారాజా, మరి ఈ టైంలో మీ కలభావం మీకు తెలియచేయటం కూడా ఆ యోసేపు కనుక వస్తే యోసేపు నిశ్చయంగా మనకు ఉపయోగపడతాడని చెప్పినప్పుడు వెంటనే ఫరో యోసేపును పిలిపిస్తాడు. ఫరో యోసేపును పిలిపిస్తాడు. 14వ వచనం, ఫరో యోసేపును పిలిపింపెను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మహారాజు పిలుపందుకున్న ఒక సామాన్య బానిస హెబ్రీయుడు, 20 తులాల వెండికి అమ్మబడిన వాడు, అన్నల ద్వారా తృణీకరింపబడిన వాడు, ఒక నింద మోపబడిన వాడు, చెయ్యని తప్పుకు తప్పు చేశానని శిక్ష అనుభవిస్తున్నవాడు యోసేపు. ఈ యోసేపు జీవితం కనుక మనం గమనిస్తే మహా అగ్నిలో పుటము వేయబడిన వాడు, అగ్ని వంటి శ్రమను అనుభవించిన వాడు, మహాధీనుడు. ఎందుకంటే ఎటు గర్వపడినందుకు అవకాశం లేని పరిస్థితులు, అటు చూసినా సమస్యలు సుడిగుండాలే, ఎటు చూసినా తనకి కలిసి వచ్చే పరిస్థితులు ఏవీ లేవు. అన్నయ్యల అసూయ అక్కడ మొదలైంది, తల్లిదండ్రుల మందలింపు, బావిలో పడేసిన పరిస్థితి, ఎవరో పరదేశులు కొనుక్కున్న పరిస్థితి, ఒక పనివాడిగా జాయిన్ అయిన పరిస్థితి, ఆ పనిలో దేవుడు తోడై ఉండడం ద్వారా నిపుణత కలిగి సూపర్వైజర్ గా ఎదిగిన పరిస్థితి. ఇంతలో ఆ యొక్క పోతిఫర్ భార్య ద్వారా శోధన, ఆ శోధనలో నింద, మీ మీద నా నామం నిమిత్తం మీ మీద చెడ్డగా అబద్ధములు చెప్పినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు చెప్పిన మాట. నా నిమిత్తము జనులు మిమ్ములను మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకు. అది నిజం కాదు, నింద మాట మీ మీద జనులు నా నిమిత్తం పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబద్ధాలు ఆడుతారు మన మీద, నిందలు వస్తాయి, యోసేపు మీదకి వచ్చాయి. కానీ యోసేపు కింద పొయ్య, పైన మరుగుతూ ఉన్న వెండి. జనరల్ గా బంగారం షాప్కి వెళ్తే మనం చూడొచ్చు అది, ఆ పరిస్థితి. బగ మండే బొగ్గులలో ఒక గిన్నె పెడతాడు, ఆ గిన్నెలో వెండి అయితే వెండి, బంగారం అయితే బంగారం వేసినప్పుడు అది మరుగుతుంది. అప్పుడు ఒక కావలసిన ఆకారంలోకి ఒక నెక్లెస్ లేకపోతే ఒక పరిస్థితిని చేస్తారు, ఒక ఉంగరం లేకపోతే ఒక కావలసిన షేప్ లోకి తీసుకొస్తారు ఆ గోల్డ్ ఆర్నమెంట్ ని. మరి మనం ఇక్కడ గమనిస్తే యోసేపు పరిస్థితులు అగ్నిలా తనని పరిశోధిస్తున్నాయి. యోసేపు ఆ గిన్నెలో మరుగుతున్న బంగారంలా తల ఆడిపోతున్నాడు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం, ఎంత పెద్ద సమస్యో అంత పెద్ద ఘనత. ఈ రకంగా యోసేపు పుటము వేయబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మీరు గమనిస్తే యవన బిడ్డలు చాలా మంది వింటూ ఉన్నారు. మీరు గమనిస్తే 13 సంవత్సరాల వయసులో అమ్మేయబడ్డాడు యోసేపు. 17 సంవత్సరాలు శ్రమ పడతాడు. పోతిఫర్ ఇంట్లో పని, జైల్లో 3 సంవత్సరాలు, మొత్తం కలుపుకుంటే 17 సంవత్సరాలు శ్రమ పడతాడు. 17 సంవత్సరాలు. 30వ ఏట యోసేపుకి 30వ ఏట కబురు వస్తుంది ఫరో దగ్గర నుంచి. 17 సంవత్సరాల సుదీర్ఘమైన శ్రమ, ఓపిక. ఈ 17 సంవత్సరాలు పుట్టమ వేయబడ్డాడు. 17 సంవత్సరాలు శోధించబడ్డాడు, శ్రమ పడ్డబడ్డాడు. కానీ చివరికి దేవుడిని ఎరిగిన వానిగా, దేవుడి నుండి దర్శనం పొందుకున్న వానిగా యోసేపుకి విజయం వరించింది. దేవుడైన యెహోవా తనకి తోడై ఉండడం వలన యోసేపుకు విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి యోహాను 16:20 ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే,
మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నా. మీరు ఏడ్చి ప్రలాపింతురు. మన పరిస్థితులు అలాంటివి, ఏం చేద్దాం? మన పిలుపు అలాంటిది, మనల్ని ప్రభు పిలుచుకున్న పిలుపు అలాంటిది. ఈ లోకానికి పిలుపు లేదు, ఈ లోకానికి ఏర్పాటు లేదు, ఈ లోకానికి దేవుని వాక్యం లేదు, ఈ లోకానికి దేవుని ప్రత్యక్షతలు లేవు. ప్రత్యక్షత లేని లోకం ఎందుకు ఏడుస్తుంది? ఆత్మ విషయమై వారు దీనిలో ఎందుకుంటారు? దుఃఖపడే పరిస్థితులు వాళ్ళకి ఎందుకుంటాయి? వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ఓన్ హార్ట్. వారి హృదయం ఎంత మోసకరమైందో వాళ్ళు ఏ రోజు గుర్తించు. వారు ఎదుటి వాళ్ళను గుర్తిస్తారు, ఎదుటి పరిస్థితులను అనలైజ్ చేస్తారు, ఎదుటి వాళ్ళని జడ్జిమెంటల్ గా మాట్లాడతారు, కానీ వారి సొంత హృదయాలను వారిని వారు పరీక్షించుకోరు, వారిని వారు పరిశోధించుకోరు, వారిని వారు ఉపేక్షించరు. కనుక వారిలో తగ్గింపు ఉండదు, వారిలో దుఃఖం ఉండదు. కనుక దేవుని బిడ్డలం కనుక, మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు కనుక, మనం ఎప్పుడు కూడా ఆత్మ విషయమై దీనులై ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము. కనుక మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అందుకే ప్రభు ముందుగానే చెప్పారు, వాళ్ళు సంతోషిస్తారు, వారు టీవీలు చూస్తారు, సినిమాలు చూస్తారు, తాగుతారు, తిరుగుతారు, విచ్చలవిడిగా బ్రతుకుతారు. కానీ మీరైతే ఏడ్చి ప్రలాపిస్తారు. మీలో ఉన్న పరలోకపు దర్శనమును బట్టి మీరు దీనులై, మీరు ఏడ్చి ప్రలాపించే పరిస్థితిలోనే మీరు ఉంటారు. కాబట్టి ఈ రీతిగా మీకు పరిస్థితులు ఎదురవుతాయని యేసు ప్రభు వారు ముందే చెప్తున్నారు. యోసేపు ఏడుస్తూనే బ్రతికాడు 17 సంవత్సరాలు, ప్రలాపిస్తూనే బ్రతికాడు 17 సంవత్సరాలు. ప్రభువా, నా దర్శనం ఏది, నా దర్శనం ఎప్పుడు నెరవేరుస్తావని నిరీక్షణతో బ్రతికాడు యోసేపు. తన యవన కాలములో అందరిలా కాకుండా ఏడుస్తూ ప్రలాపిస్తూ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది యోసేపు. తర్వాత చూద్దాం, 15 నుంచి చదువుదాం. 15 నుంచి. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తలపగలవారు లేరు. నీవు కలను ఎన్నైనా దాని భావము తలపగలవాలని నిన్ను కూర్చి విడిచినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పింది. అందుకు ఫరో, నా కలలో నేను ఏంటి ఎదుట నిలిచితిని, కలిసిన చూపునకు అందమైన 7 ఆవులు ఇంటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయించుంది, మరియు నీరసమైన వికారం కలిగి సిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చింది. వీటి అంత వికారమైన ఐగుప్తు దేశం ఎక్కడనూ నాకు కనబడలేదు. సిక్కిపోయిన వికారంగా ఉన్న ఆవులు కలిసిన మొదటి 7 ఆవులను తినివేసింది. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్లు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపిన వికారంగా అంతలో నేను మేలుకుంటున్నాను. మరియు నా కలలో నేను చూడగా పుష్టి కలిగి 7 మంచి నీళ్ళు ఒక తొట్టులో పుట్టాను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎగిన 7 పేల వెన్నులు వాటి తరువాత వచ్చాను. ఈ పేల వెన్నుల మంచి వెన్నులను గుంపు చేశాను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పింది, కానీ దాని భావం తెలుపుకుని వారు ఎవరు లేరని అతనితో చెప్పింది. అందుకు యోసేపు, మరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియజేసింది. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు, కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరాలు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వేలులు కరువు గల 7 సంవత్సరాలు. నేను ఫరోతో చెప్పిన మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించు. ఇదిగో ఐగుప్తు దేశం అంతటిలో బహు సమృద్ధిగా పంట 7 సంవత్సరములు వచ్చుతున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాడి తరువాత వచ్చు. అప్పుడు ఐగుప్తు దేశమందు పంట సమృద్ధి యావత్తు మరొకడు ఆ కరువు దేశం పాడు చేయదు. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోదు. ఆ కరువుకి భారముగా ఉండదు. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించింది. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడింది. కాబట్టి ఫరో వివేకము గల ఒక మనిషిని చూసుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాడు. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులపై నియమించిన సమృద్ధిగా పండు పంట 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటా 5వ భాగం తీసుకున్నాడు.
రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమును భద్రం చేయడం. కరువు చేత ఈ దేశము నశించుకోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరం 7 ఈ దేశమందు సంగ్రహంగా ఉండునని ఫరోతో చెప్పారు. ఆ మాట ఫరో దృష్టికి, అతను సమస్త సేవకుల దృష్టికి యుక్తముగా ఉండేది కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుడు కనుగొనమా అని అన్నాడు. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేకం గలవాడు ఎవరు లేదు. నీవే నా ఇంటి అధికారి ఉండవలేదు. నా ప్రజలందరూ నీకు విజయలేదు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతను తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద ఎక్కించిన. అప్పుడు వందనము చేయడానికి అతని ముందర జనులు కేకలు వేసింది. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించాడు. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిని ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదు చెప్పాడు. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్తా నెహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పుతేఫోరు కుమార్తె యొక్క ఆశయ నుంచి పెళ్లి చేసింది. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతా సంచరించున్నాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడే. అప్పుడు యోసేపు ఫరో ఎదుట వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేస్తున్నాడు. మహా శ్రమల తర్వాత యోసేపుకి ఫరో పిలిపించి, ఫరో, నాకు ఇలా 2 కళ్ళు వచ్చేదని భావం ఎవరు చెప్పలేకపోయారు. నువ్వు చెప్పగలుగుతావనే విషయాన్ని నేను విన్నానని చెప్పినప్పుడు యోసేపు, కళలను వివరించేవాడు దేవుడే, నేను కాదని మరొకసారి తన తగ్గింపును రుజువు చేసి దేవునికి మహిమ చెల్లించి ఆ కళ చెప్పమంటాడు. కళ చెప్పిన తర్వాత యోసేపు వెంటనే కళ భావం వివరిస్తాడు. అయ్యా, మీకు వచ్చిన 2 కళల భావం ఒక్కటే. ఇగో ఆ 7 ఆవులు, ఆ 7 పనలు 7 సంవత్సరాలకి సూచన. ఆ బాగా కంటికి కనబడే అందమైన ఆవులు 7 సంవత్సరాల మహా సమృద్ధికి సూచన. ఆ యొక్క బక్క చిక్కిన ఆవులు 7 సంవత్సరాల కరువుకు సూచన. ఆ పనల విషయంలో కూడా ఆ బలిసినవి బాగున్నవి 7 సంవత్సరాల సమృద్ధికి. ఆ యొక్క బక్క చిక్కిన ఆ పేలి రంగు పనలు కరువుకి సూచనగా ఉంది. దేవుడు జరగబోయే విషయాన్ని ఫరోకి దేవుడు చూపించాడని యోసేపు ఫరోకి చెప్తాడు. అయ్యా, మీకు జరగబోయే సంగతిని దేవుడు ముందుగా మీకు చూపిస్తూ ఉన్నాడు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఇగో ఐగుప్తు దేశంలో పంట పండించి 7 సంవత్సరాల సమృద్ధిలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి దగ్గర 5 వంతులు 5 భాగాలు, 5వ వంతు లేదా 5వ భాగం. ఫర్ ఎగ్జాంపుల్, దశమ భాగం 10వ భాగం కదా. ఇప్పుడు యోసేపు ఇస్తున్న సలహా ఏంటంటే 5వ భాగం అంటే 100% 40 బస్తాలు పండితే ఒక ఎకరాలో 20 బస్తాలు ఫరోకి ఇచ్చేయాలి. అదనమాట విషయం. ఇలా అందరి దగ్గర నుండి ఆ సమృద్ధి కాలంలో పంట అంతటినీ తీసుకొచ్చి ఆయా ఊర్లో, ఏ ఊరికి ఆ యొక్క ఒక స్టోర్ హౌస్ ని కట్టి యోసేపు ఈ ధాన్యం అంతటినీ కూడా అక్కడ దాస్తాడు. దాయమని చెప్తాడు, సలహా ఇస్తాడు. అయితే వీటన్నిటి మీద ఒక అధికారిని మీరు నిలబెట్టాలని కూడా ఒక సలహా ఇచ్చినప్పుడు మరో ఒక చక్కటి మాట అంటాడు, నీకంటే దైవాత్మ కలిగిన వాడు ఇంకెవరైనా ఉన్నారా? గనుక నువ్వే అధికారిగా ఉండు. నువ్వే ఈ యొక్క సమృద్ధి కాలంలో ప్రజలందరి దగ్గర నుండి 5వ వంతు వసూలు చెయ్యి. నువ్వు స్టోర్ హౌస్లు కట్టు, ఆ ధాన్యం అంతా దాచి నువ్వు ఈ ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉండు. ఒక్క నేను తప్ప ఇంకా ఎవ్వరు నీకు అధికారిగా ఉండరు. ఒక్క నేనే, ఫరోను నేను తప్ప. మిగతా వాళ్ళందరూ నీకు లోబడాల్సిందే. వాళ్ళు చెయ్యి ఎత్తాలన్నా నీకు చెప్పాలి, వాళ్ళు కాళ్ళు ఎత్తాలన్నా చెప్పాలి. నీ ఆర్డర్ లేకుండా, నీ యొక్క ఆజ్ఞ లేకుండా
నీ యొక్క అనుమతి లేకుండా, ఎవ్వరు కాళ్ళు ఎత్తనందుకు లేదు, చెయ్యి ఎత్తనందుకు లేదు, అంత అధికారాన్ని ఇచ్చేస్తాడు ఫరో అంతటి అధికారం ఇచ్చేస్తాడు. అంతేకాదు యోసేపుని యోసేపు అక్కడున్న అధికారుల మనసులందరినీ గెలిచేస్తాడు. ఫరోదే కాదు, అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రధానులు, వాళ్ళందరి మనసులు గెలిచేస్తాడు. చూడండి, దేవుడు ఫరో హృదయాన్ని, అక్కడున్న వారి హృదయాన్ని యోసేపు గెలిచేటట్టుగా చేస్తారనమాట. యెహోవా మనకి తోడుగున్నప్పుడు ఇలాంటి కార్యాలను మనం చూస్తాం. అలాగని చెప్పి ఇప్పుడు మనందరం ప్రైమ్ మినిస్టర్లు అయిపోవాలని కాదు, అలాగని చెప్పి మనందరం ఇప్పుడు యోసేపులా మనం కళాభావాలు చెప్పుకొని తిరగాలని కాదు. అది ఆ రోజుకి ఆ పరిస్థితికి అది ఎలా జరిగింది, ఈ రోజుకి ఈ పరిస్థితికి మనకి ఎలా జరగాలని ఉందో అలా జరుగుతుంది. అంతే తప్ప అందరూ ప్రైమ్ మినిస్టర్లు అయిపోతే మిగతా ఉద్యోగాలు ఎవరు చేస్తారు? అది యోసేపుకు తగినది. యోసేపు ఆ స్థాయికి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనిస్తే, మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరమును తీసి, తన చేతికున్న రాజా ఉంగరాన్ని తీసి యోసేపుకి గిఫ్ట్ గా ఇస్తాడు. అంతేకాదు సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, ప్యూర్ లెనిన్ క్లాత్, లెనిన్ వస్త్రాన్ని, సన్నపు నార వస్త్రాన్ని ధరింపజేస్తాడు. గౌరవం, అది గౌరవం. సన్నపు నార వస్త్రం వేసుకోవడము ఒక గౌరవం, ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్. ఎవరినైనా మీరు ఎక్కువ అభిమానించే వ్యక్తికి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే సన్నపు నార వస్త్రమును ధరింపజేయండి ఆ వ్యక్తికి. అదొక గౌరవం, అదొక హోదా, అదొక హుందాతనం. యోసేపుకి సన్నపు నార వస్త్రము ధరింపజేస్తాడు ఫరో. అతనికి తొడిగించి అతని మెడకు బంగారం గొలుసు వేసి, తన రెండవ రథము మీద అతనికి ఎక్కించి, రెండవ రథము అని అంటే మొదటి రథం ఉందనే కదా, మొదటి రథము ఫరోకి అయితే రెండవ రథం ఎవరికంటే యోసేపు. ఎంత ఉన్నత స్థాయి! ఎక్కడ జైలు అండి, ఎక్కడ పోతిఫర్ ఇంట్లో పనోడండి, ఎక్కడ బావిలో పడిపోయిన పరిస్థితి అండి. యోసేపు ఎన్ని రకాలుగా అమ్మివేయబడ్డాడు, 2 సార్లు అమ్మివేయబడ్డాడు. ఒకటి ఇష్మాయిలీకి, మరొకటి పోతిఫర్కి. ఎన్నిసార్లు అమ్మివేయబడిన వాడు, ఇన్ని బానిసపు అవమానాల్ని అనుభవించిన వాడు. ఇప్పుడు ఏకంగా ఫరో రెండో రథం. ఫరో రథం అంటే మామూలుగా ఉండదు మరి. ఫరో రథానికి ఉన్న గుర్రాలు మామూలుగా ఉండవు మరి. ఆ గుర్రాల బలం వేరే, ఆ గుర్రాల శక్తి వేరే, ఆ గుర్రాల స్పీడ్ వేరే, ఆ రథముకున్న యొక్క చక్రాల యొక్క బలము వేరే. రెండవ రథం ఇచ్చేస్తాడు ఫరో, ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసి, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాడు. జనాలందరూ మన ప్రధానమంత్రికి జై కొట్టండి అంటూ ఉన్నారు. మన ప్రధానమంత్రి స్పాన్ ఆఫ్ 1 minute ప్రధానమంత్రి అయిపోయాడు. ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన శోధింపబడిన తర్వాత స్పాన్ ఆఫ్ 1 minute, ఒక సెకండ్ లో దేవుడు ప్రధానమంత్రిని చేసేస్తాడు యోసేపు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించను. 44. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిన ఏ మనుష్యుడు తన చేతినైనను కాళ్ళనైనను ఎత్తకూడదని చెప్పు. మరియు ఫరో యోసేపుకు జఫ్నత్పా నెహు అనే పేరు పెట్టాడు. ఈ బయట దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బానిసలు కొత్త పేర్లు పెడతారనమాట. పాత పేరు, మరి పాత దేశాన్ని, పాత పద్ధతిని సూచిస్తున్నట్టు కదా, కనుక ఇక్కడ ఒక కొత్త పేరు పెట్టారు. ఆ పేరుకి అర్థం ఏంటి అంటే అక్కడ అను పేరు పెట్టారు. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫర్ కుమార్తెనగు ఏం పేరు అనేసత్తునిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కూడా అయిపోయింది 30 సంవత్సరాల వయసులో. వన్స్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఒక్కసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వెంటనే పెళ్లి కూడా చేశాడు ఫరో దగ్గరుండి. యాజకుడైన పోతిఫర్ యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. మంచి విషయమే. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేసాను. హిస్ ఫస్ట్ అఫీషియల్ ట్రిప్. ఫరో రెండవ రథం మీద ఎక్కి సైన్యాధిపతులు మొత్తం బెటాలియన్ తో దేశ సంచారం చేశాడు యోసేపు. ఒకసారి ఆలోచించాడు. ఎలాంటి పరిస్థితులు గుండా నడిచి వెళ్ళి శ్రమపడి నిందపడి కన్నీరు గార్చి అవమానింపబడిన వ్యక్తి ఇప్పుడు ఫరో రెండో రథం ఎక్కి ఐగుప్తు దేశ సంచారం.
ఎక్కడెక్కడ బాణలు కట్టాలి, ఎక్కడెక్కడ స్టోర్ హౌస్ కట్టాలి, ఇవన్నీ డ్రాఫ్ట్ చేసుకొని వచ్చాడు. అప్పట్లోనే గొప్ప ఇంజనీర్, గొప్ప అడ్మినిస్ట్రేటర్, గొప్ప పొలిటికల్ బ్రెయిన్ ఉన్నవాడు యోసేపు. అందుకే ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. అట్లే చేయబడరు కదా, కళ చెప్పేసినంత మాత్రం ప్రధానమంత్రిని చేస్తారా? కానీ ఆ యొక్క ప్రధానమంత్రికి కావలసిన గుణ లక్షణాలు ఉన్నాయి యోసేపుకి. ఫస్ట్ ట్రిప్ యాకోబు చూస్తే ఎంత సంతోషపోతాడో. ప్యారలల్ గా యాకోబు ఉన్నాడు, మర్చిపోవద్దు. ఇజ్రాయేలు అన్నదమ్ములు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కనాన్ దేశంలో, మర్చిపోవద్దు. వాళ్ళ గురించి కూడా మనం ధ్యానిస్తాం. వాళ్ళే మెయిన్ సబ్జెక్ట్ మనకి. యోసేపు ఇక్కడ ఐగుప్తు దేశ సంచారణ రాజ మర్యాదల మీద జరుగుతూ ఉంది. కానీ అక్కడ యాకోబుకు తెలియదు, అక్కడ అన్నదమ్ములకు తెలియదు. తన అమ్మి వేయబడిన తన తమ్ముడు యోసేపు ఆశీర్వదించబడుతూ ఉన్నాడన్న సంగతి. ఇక్కడ ఈయన దేశ సంచారణ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ ఫస్ట్ అఫీషియల్ ట్రిప్. ఆ తర్వాత 47వ వచనంలో ఏం జరిగిందంటే, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహుగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరంలో ఆహారం నుండి అతను సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేసి ఏ పట్టణం చుట్టూనంత పరమ యొక్క ధాన్యం ఆ పట్టణంలో నిల్వ చేసి యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యం పొలు చేశాడు. పులుచుట అసాధ్యమైన కనుక పులుచుట మానివేసి కరువు సంవత్సరంలో రాకమునకు యోసేపు 2 కుమారులు లోని యొక్క యాజకుడైన పుత్తేపోడు కుమార్తె అశైనతులు అతనికి వారిని కలిగి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోయినట్లు చేసిందని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి పరిచయం పేరు. తరువాత అతను నా బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చెందినని చెప్పి వినడానికి ఎఫ్రాయిము అని పేరు. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరం గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరం ఆరంభమైంది. కానీ ఐగుప్తు దేశం అంతటా ఆహారం, ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకుంది. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతను మీతో చెప్పినట్లు చేయుడని చెప్పారు. ఐగుప్తీయులందరితో చెప్పారు. కరువు ఆ దేశం అంతటా నుండి కనుక యోసేపు పుట్లన్నిటినీ ఇప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేశారు. ఐగుప్తు దేశంలో కరువు భారముగా ఉంది, మరియు ఆ కరువు ప్రతి దేశంలో భారమైనందున సమస్త దేశస్తులు యోసేపు ధాన్యం ఇక్కడ మనం గమనిస్తే చివరిలో నేను మంచి కామెంట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కళ భావం చెప్పడం కాదు, చెప్పిన భావం నెరవేరాల. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పమని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. మీకంటే జ్ఞానవంతులు, మీకంటే కొంచెం విజ్ఞానవంతులు, ఆత్మ జ్ఞానంలో ఎదిగిన వారు, పరిశుద్ధాత్మ మీలో ఉన్నారని ఒక కళ వచ్చిన వ్యక్తి మీకు వచ్చి అడిగాడు. అడిగినప్పుడు మీరు ఏదో చెప్పారు. చెప్పింది జరిగినప్పుడే ఆ దర్శనం యొక్క విలువ, ఆ దర్శన భావం చెప్పిన వ్యక్తికి విలువ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఫరో చెప్పడం అయితే చెప్పాడు, కానీ అది జరిగినంత వరకు కూడా అందరూ గమనిస్తుంటారు. అది జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా అని. మొత్తానికి జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది 54వ వచనం, యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశం అంతటా ధాన్యం ఉండెను, ఆహారం సమృద్ధిగా ఉండెను. చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోయింది. 7 ఆ మహా సమృద్ధి కలిగిన ఆ సంవత్సరాల్లో యోసేపు ఆ దేశం అంతటా తిరిగి స్టోర్ హౌస్ కట్టించి ఆ ధాన్యం అంతా 5వ భాగాన్ని పోగు చేస్తాడు. మొత్తం స్టోర్ హౌసెస్ అన్ని నిండిపోతాయి. చివరికి ఇంకా కొలతేయడం మానేస్తారంట. అంత విస్తారముగా ఇసుక రేణువుల వలె అనే మాట రాయబడి మొత్తం బాన్స్ అన్ని నిండిపోతాయి. ఆ స్టోర్ హౌస్ అన్ని నిండిపోతాయి. ఎత్తకేలకు కరువు స్టార్ట్ అవుతుంది. కరువు స్టార్ట్ అయిన తర్వాత ఈ కరువు స్టార్ట్ అవ్వక ముందు యోసేపుకి 2 కుమారులు పుడతారు. భార్య ఆయన తనతో కూడిన తర్వాత 2 కుమారులు పుడతారు. పెద్దవాడి పేరు మనీషి అని పెడతాడు, రెండో వాడి పేరు ఎఫ్రాయిం అని పెడతారు. నా తండ్రి బాధ, నా తండ్రి ఇంటిని విడిచిన బాధ నుండి నన్ను దేవుడు మరిపించి ఐగుప్తులో నన్ను ఆశీర్వదించాడు కనుక నన్ను నా బాధని మరిపించిన పరిస్థితిని గుర్తుంచుకొని కొడుక్కి మనీషే, మరుపు అనే పేరుని
మరుచుట అనే భావం వచ్చిన పేరును పెడతాడు. రెండో కొడుకు పేరు ఎఫ్రాయిం అని పెడతాడు. అదేంటంటే నన్ను ఈ దేశంలో దేవుడు బహుగా ఫలింపజేశాడు, అభివృద్ధి పరిచాడు అనే భావం వచ్చిన పేరు రెండో కొడుక్కి పెడతాడు. ఇక్కడ ఇంకోటి కూడా గమనిస్తే, యోసేపు ద్వారా దేవుడు దాచిన ధాన్యమును బట్టి చుట్టుపక్కల ఉన్న దేశస్తులు కూడా వచ్చి ఐగుప్తులో ధాన్యం కొనుక్కొని బ్రతుకుతారు. చూడండి, ఒక యోసేపు చేసిన ఆ మంచి దేవుని చిత్తంలో ఒక పని బట్టి ఐగుప్తు దేశస్తులే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశస్తులకు కూడా రక్షకుడయ్యాడు యోసేపు. నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఈజిప్ట్ బట్ ఫర్ ద పీపుల్ త్రూఅవుట్ ద ల్యాండ్. ఆ చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరికీ రక్షకుడయ్యాడు. వాట్ అ మ్యాన్! దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవునిలో శ్రమ పడినప్పుడు మనం అలా దీవించబడతాం, అలా ఆశీర్వదించబడతాం. యోసేపు ద్వారా యోసేపుకే బ్లెస్సింగ్ కాదు కానీ యోసేపు అందరికో బ్లెస్సింగ్ అయ్యాడు. మన జీవితం కూడా అలా ఉండాలి. చూడండి, మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రమపరచబడము మనకి చాలా అవసరం. A Christian should be disciplined. క్రైస్తవుడు అనేవాడు ప్రభు చేత క్రమశిక్షణ చేయించాలి. ప్రభువే క్రమశిక్షణలో పెట్టాలి. We should be disciplined. తండ్రి ప్రేమించు కుమారుడిని శిక్షిస్తాడు, డిసిప్లైన్ చేస్తాడు. కాబట్టి మనల్ని దేవుడు శిక్షించినప్పుడు వద్దనుకోకూడదు, పారిపోకూడదు, నిష్ఠూరమేయకూడదు. ఆ శిక్షను మనము తూచా తప్పకుండా అనుభవించాలి. ఇప్పుడు మనందరికీ రక్షకుడైన మన ప్రభు యేసునాథుడు శ్రమ పడ్డారా లేదా? పాపరహితుడే శ్రమ పడితే, బాగా వినండి నేను చెప్పే మాట, పాపరహితుడే శ్రమ పడితే పాప సహితులమైన మనం ఎంత శ్రమ పడాలి? బాగా వినాలి. నేను చాలా స్లోగా కొన్ని చాలా డీప్ సత్యాలు చెప్పేస్తుంటాను. మీరు కనుక ఏంటి పాస్టర్ గారు డల్లగా చెప్తున్నారు అనుకున్నారా, మీరు ఒక డివైన్ ట్రూత్ మిస్ అయిపోతారు, ఆధ్యాత్మిక సత్యాన్ని విడిచిపోతారు. పాప రహితుడు మన యేసునాథుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు, స్వభావ సిద్ధంగా దేవుడు. అలాంటి దేవాది దేవుడే శ్రమపడి మనకి శ్రమ అనే బాటను సిద్ధపరిస్తే, పాపరహితుడికే శ్రమలు తప్పనప్పుడు పాప సహితులమైన మనకి శ్రమలు ఉండాలో ఉండకూడదు? పాపరహితుడే శ్రమ పడినప్పుడు కొరడా దెబ్బలు, ఉమ్ము దెబ్బలు, నిందలు, చెడ్డ మాటలు, చెడ్డగా అబద్ధ సాక్ష్యాలు, ఇన్ని శ్రమలు ఆయన పడితే పాపరహితుడు, పాపం, he was without sin, he was made sin for our sake, but he was holy. పరిశుద్ధుడైన ఆయన్నే దేవుడు, తండ్రి అయిన దేవుడు శ్రమ పెడితే అపరిశుద్ధులము, పరిశుద్ధత లేని వారము, నీతి లేని వారము, అతిక్రమిస్తూ ఉన్న వారము మరి మనం ఎంత శ్రమ పడాలి? ఎందుకు శ్రమలకు మీరు భయపడుతున్నారు? తండ్రి ప్రేమించు కుమారుడు శిక్షిస్తాడు కదా. యోగులో ఉంది, పేతురు రాసిన పత్రికలో ఉంది, తండ్రి ప్రేమించు కుమారుడు. హెబ్రీ పత్రికలో ఉంది, తండ్రి ప్రేమించు కుమారుడు శిక్షిస్తాడు. The father who loves his son, ఆ ఫాదర్ శిక్షిస్తాడు కొడుకు. శిక్షణ తృణీకరించువాడు తండ్రికి అపకీర్తిని తెస్తాడు. శిక్షణ తృణీకరించువాడు వాడి జీవితంలో బాగుపడు. శిక్షణ తృణీకరించువాడు జీవితంలో ఏమీ కాలేడు, కనీసం తనకి తాను కూడా బ్లెస్సింగ్ అవ్వలేడు. ఇతరుల సంగతి వదిలేండి, యోసేపు లాగా తనకి తాను కూడా ఒక బ్లెస్సింగ్ గా మారని పరిస్థితిలో బ్రతుకుతాడు. శిక్షని తృణీకరించిన వాడు శిక్షకు లోబడండి, శ్రమ పడుటకు ఇష్టపడండి. మీరు నానా విధములైన శోధనలో, శ్రమలలో పడినప్పుడు అది మహానందం అని తలంచుడి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు us because the Lord corrects us. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఆయన మనల్ని సరి చేస్తున్నాడు. ఇక్కడ యోసేపు దేవుని శిక్షని తృణీకరించలేదు, దేవుని శిక్షకు లోబడ్డాడు. తగిన కాలమందు దేవుడు యోసేపుని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశోధించబడండి, పరీక్షించబడండి, పరిశీలించబడండి. దేవుడు మిమ్మల్ని ఎలా చెక్కితే అలా చెక్కబడండి. క్వశ్చన్ చేయొద్దు. మీ జీవితంలో ఈరోజు ఏం పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారు నాకు తెలియదు.
ఆ పరిస్థితుల గుండా మీరు తల ఉంచుకోండి. గొప్ప బ్లెస్సింగ్ మీరు చూస్తారు. మీకు మీరు బ్లెస్సింగ్ అవుతారు. మీరున్న చోట ఇతరులకు మీరు బ్లెస్సింగ్ అవుతారు. యోసేపు అందరికీ బ్లెస్సింగ్ కాగలిగాడు. ఏకంగా ఫరో రాజుకి ఒక బ్లెస్సింగ్ అయ్యాడు యోసేపు. ఐగుప్తు ప్రజలకు ఒక బ్లెస్సింగ్ అయ్యాడు యోసేపు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశస్తులకు బ్లెస్సింగ్ అయ్యాడు, రక్షకుడు అయ్యాడు యోసేపు. సొంత తన కుటుంబానికి కూడా ఒక బ్లెస్సింగ్ అయ్యాడు యోసేపు. ఇంకా ఎన్ని చెప్పాలి? అమ్మేసిన ఇస్మాయిలీలు 20 తులాల వెండికి ఇచ్చి కొనుక్కున్నారు కదా యోసేపుని. వాళ్ళకి కూడా కరువు వచ్చింది మిద్యానీలకి. ఆ మిద్యానీలకి తిండి పెట్టిన వాడు ఎవరంటే యోసేపు. 20 తులాలు వెండిచ్చుకున్నారు. అదే ఇస్మాయిలీలు మళ్ళా తర్వాత యోసేపు దగ్గరికి వచ్చి ఎన్ని కేజీల బంగారం వెండి ఇచ్చి ధాన్యం కొనుక్కున్నారు. దేవుడు చూసారా ఎటు నుంచి ఎటు మార్చేస్తాడు. మన జీవితంలో నమ్మదగిన వాడు దేవుడే. జస్ట్ బిలీవ్ గాడ్, హీ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రతి కీడు మేలుగా మారుస్తాడు, ప్రతి శత్రువుని మిత్రుడిగా మారుస్తాడు. నిన్ను నిందించిన వారు వచ్చి నీ కాళ్ళ ముందు సాష్టాంగపడేటట్టు చేస్తాడు. యోసేపు కుటుంబం అంతా వచ్చి ఆ దర్శనం ప్రకారంగా సాష్టాంగపడతారు. యోసేపు గొప్ప దేవుడు అండి. ఈజ్ ఆల్ మైటీ, ఈజ్ సోవరెన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మనకి కొంత గమనిస్తే యేసయ్యలా కనిపిస్తుంది. యేసు ప్రభు కూడా ఇంతకంటే ఎక్కువగా యోసేపు కంటే శోధించబడి సొంత అన్నదమ్ములైన ఇజ్రాయేలీల చేత తృణీకరించబడి ఆయన్ని 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తారు. ఆయనను తండ్రి చిత్తం నెరవేరుస్తూ ఓపికగా ఉన్నందున మృతులలో నుండి ప్రథమ ఫలంగా యేసునాథుడిని తండ్రి లేపారు. పునరుద్ధాన శక్తితో ద ఫస్ట్ రిజరెక్టెడ్ ఫ్రూట్, ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ రిజరెక్షన్. సరే, ఎంత మంచి మాట. ప్రథమ ఫలం, పునరుద్ధానపు ప్రథమ ఫలం. అప్పటి వరకు ఎవ్వరు లేగలే పునరుద్ధానులే. శరీరంతో ఆ గ్లోరీలో ఎవ్వరు లేగలే. చనిపోయిన వాళ్ళు లేచారు, కానీ పునరుద్ధానం అవలా. దానికి చాలా తేడా ఉంది. నేను ఎప్పుడైనా మీకు వివరిస్తాను. పునరుద్ధానుడే లేచిన మొట్టమొదటి జ్యేష్ఠ ఫలము ఎవరంటే యేసునాథుడు. జస్ట్ లైక్ జోసెఫ్ ఈజ్ అ షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలా ప్రధానమంత్రిగా మారాడు, ఫరో తర్వాత యోసేపు ఎలా నెంబర్ 2 ఇన్ హై కమాండ్ గా ఉన్నాడో, తండ్రి తర్వాత హై కమాండ్ గా యేసు నాథుడు కూడా అలాగే తీర్చిదిద్దబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఎంచబడ్డాడు. యేసు ప్రభు తండ్రి చిత్తం చేతిలో యోసేపు నిర్వధికంగా వాడబడ్డాడు. ఇక్కడ యోసేపు కూడా తండ్రి చిత్తానికి లోబడ్డాడు. విశ్వాస యాత్రలో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని గుర్తుంచుకునే ముందుకెళ్ళాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో మనం నేర్చుకున్న సత్యాలను మనం ప్రాక్టీస్ చేద్దాం. నరులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మంచిది. కొందరు రథములు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయిద్దాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రక్షగా నాయనా, మీ కార్యాలు అద్భుతమైన కార్యాలు నాయన. కళ్ళకు కనబడవు, హృదయానికి గోచరం కాదు నాయన, చెవులు కనబడవు నాయన. ఎక్కడ శరసాల్లో ఉన్నటువంటి నాయన యేసేపుని తీసుకొచ్చి రాజుని చేశావు. రాజు పరివారాన్ని ఇచ్చి నాయన అతన్ని జయకుట్రాలు చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. 13 సంవత్సరాలు తన శ్రమ జీవితాన్ని ఆయన అనేకులకు మాదిరికరంగా మార్చిన యేసు ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా మేము, మా కుటుంబాలు నాయన మాదిరికరంగా ఉండే కృప మాకు కలుగు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు బ్రతిమాలుకున్నాం తండ్రి. నాయనాదుగా మా తండ్రి, మా స్వభావ సిద్ధముగా మేము కొంచెం తుట్టులుతుండగా, తుట్టులు కూడా లేకుండా కుడికేయడం తొట్టులకుండగా నా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని తండ్రి. మా ప్రభు, నా దేవాన్ని రాకడంలో ఎంతబడే గుంపులు మేము ఉండుటకు సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు పుణ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తుట్టలకుండగా మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మనందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తి గల రక్షకుడైన మన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంగమ ద్వారా, అనగా మన ద్వారా
యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారం యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.